ఇక అన్నమయ్య జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట లక్ష్మీనగర్ వ్యవసాయ పొలాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలుగా గుర్తించారు. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. కాలో దిగాను వాట ముందు అట్లా ఉంటుందా? మా తమ్ముడు రాలేదా? మా తమ్ముడు రాలేదా? ఇక పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, అన్నమయ్య జిల్లాలో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శివ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఉన్నటువంటి అనంతరాజుపేట లక్ష్మీనగర్ సంబంధించినటువంటి వ్యవసాయ పొలాల్లో ఈ రోజు ఉదయం దాదాపు 10:30 గంటల సమయంలో కూడా మొత్తంగా చూసుకుంటే ఒక పెద్ద పులి, చిరుత పులి సంచారం చేస్తున్నటువంటి అక్కడ కొంతమంది రైతులు కూడా చూడడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఒక రెస్క్యూ టీమ్ గా దాదాపుగా ఒక 5-6 మంది కూడా ఆ ప్రాంతం ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉందో ఆ ప్రాంతంలో కూడా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పర్యటించడం జరిగింది. ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఆ పులి వేసినటువంటి అడుగులను కూడా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే ఆ పులి అడుగులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఇక్కడ ఒక పెద్ద పులి తిరుగుతుందంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ పులి అడుగులను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా అటవీ శాఖ అధికారులు చెప్పారు. మొత్తంగా ఎవరైనా సరే రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇటు పక్క ఒక పెద్ద పులి తిరుగుతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది రైతులకు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. మొత్తంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళందరినీ కూడా అటవీ శాఖ అధికారులు మొత్తంగా హెచ్చరించారు శివ. ఓకే, థ్యాంక్ యూ.